హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ ఒక శుభవార్త. ఈ రేషన్ కార్డు కొరకు కొత్తగా అప్లికేషన్ అనేది విడుదలైతే అయ్యాయి. కాకపోతే కొంతమందికి మాత్రమే ఈ అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల కొరకు ఈ 2 కేటగిరీ వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆర్డర్ అనేది జారీ చేసింది. వీరు గనక అప్లై చేసుకుంటే వారికి రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అవడం అయితే జరుగుతుంది. అది కూడా 10 రోజుల్లో శాంక్షన్ అనేది అవడం అయితే జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోని జెన్యూన్గా అయితే నేనైతే మీకైతే వివరంగా అయితే తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు లేవో ఈ రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వము అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డుల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ముఖ్యంగా ఈ 2 కేటగిరీ వారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించబోతుంది. ముఖ్యంగా మైగ్రేట్ వర్కర్ మరియు సీఎం అర్జుట్ ఈ 2 కేటగిరీ వాళ్ళకి ఈ అవకాశాన్ని అయితే కల్పించింది. మొదటిగా ఈ మైగ్రేట్ వర్కర్ అంటే వలస కార్మికులు. వీరి జీవనాది కోసం ఇతర రాష్ట్రాలకు వలసకు వెళ్ళి అక్కడికి నుండి వీడి రేషన్ కార్డు అనేది మార్చుకోవచ్చు. వీరికి మైగ్రేట్ వర్కర్ కింద రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఇకపోతే సీఎం అర్జుట్ ఈ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు కోసము వీరైతే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అడిగితే దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్ కూడా విడుదలైతే చేశారండి. ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఈ రేషన్ కార్డుల కోసము దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి పేపర్ ఆర్టికల్లో కూడా వేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలామంది ఏం చెప్తున్నారంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది చేయించుకోవాలి అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అయితే ఇప్పుడే ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పి అవసరం అయితే లేదు, కానీ చేయించుకోవాల్సిందే. ఇకపోతే కొత్తగా పెళ్ళైన వారికి కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించింది. తర్వాత చూసుకుంటే ఈ రేషన్ కార్డులో యాడింగ్ స్కిప్టింగ్ అలా చేయించుకునే దానికి కూడా ఒక అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఎవరైతే ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి గనక అనుకుంటున్నారో ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా అండి? నా వీడియో గనక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.